అసలు బరాడి సాగులో పుట్టినదే అసలు కానీ పుట్టాము ఆగి దగ్గర కొన్ని బాటాలు ఆ చిన్నోళ్ళకి ఆ చిన్నాళ్ళు ఇచ్చిన అమ్మా అమ్మా నామాంకితం అమ్మలో వార్తయు నీకు అమ్మలో వినయనాదు వార్తయు నీకు వినిపించరా చాలా విద్యలు అమ్మలో వినయనాదు వార్తయు నీకు వినిపించరా చాలా విద్యలు దోషులు నిధులపురి పట్టణము మామూరు జనక చక్రవర్తి నాడు జనకుడమురమా అతనికి నలుగురము కుమార్తెలము గలము నా పేరు పెద్దదానము అతివరు వినవే మేము నలుగురము కుమార్తెలము నా చెల్లెలు ముగ్గురు కలరు నా పేరు సీతాదేవి అని అంటున్నారు మా జనక మహారాజు కూతురు మీరు అవును అమ్మరే నలుగురా నలుగురము అమ్మో తల్లి నా తరగతే నా క్లాస్మేటే మీ బాబు నా క్లాస్మేటే అమ్మరు దెబ్బో అబ్బా నలుగురు అంటే అభిష్టం అంటున్నాను అన్నట్టుగా అట్లా సరే అమ్మా అయితే మీరు ఇప్పుడు ఎటు వెళ్ళిండ్రు మీ నాయన గారి దగ్గరికి వెళ్ళిండ్రా మేము పూల తోటలకు పోయి ఆట పాటలు వాడటానికి నా చెల్లెలైనా ఊర్మిళ దేవి ఉన్నది నీవు రావింపు చేయి ఆట పాటలకి హనుమానికి రక్షక మాషేలారా జనక మహారాజు రెండవ కూతురైన ఊర్మిళ దేవి వస్తుంది కాబట్టి ఒకసారి గట్టిగా కరగలు చేయగలరు
దానికి జనరేటర్ ఉంటుంది, ఇన్వర్టర్ ఉంటుంది. విన్నావా? ఈ పని కానీ హలో 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 మరియు అమ్మా మొత్తం మీరు ఆడగలరు మొత్తం ఆడగలరు రాయమ్మ చెలిమని ఫోటో తీద్దాం మాట్లాడాలన్నారు. తిరుగుబాటు తిక్కనాడు రాటో నా రాట ఈ రాట మీద మనం వెయ్యపోతూ పోతా. తిరుగుబాటు తిక్కనాడు రాటో నా రాట ఈ రాట మీద మనం వెళ్ళపోతూనే పోతా. అయ్యా ఇల్లు లేదు పన్ను లేదు రాటో నా రాట ఇల్లు లేని లంజ కొట్టుకుపోతూనే పోతా. హలో అమ్మా హలో అమ్మా ఏంది ఏదో పొద్దుగాలే వచ్చినావు. మరి టైం ఫిక్స్ టైం అయింది, ఒక్కదానికి దిగినావు. ఇలా ముందర ఫోన్ చేసినావు, అవుతే వచ్చినావు. మరి అమ్మా నా యొక్క పూర్వస్థితి విజయమని పలుకుంది. అందుకే నీకు ఫోన్ ఉన్నదా అని అడిగిందే దానికి ఫోన్ కూడా కదా. హలో నీ నెంబర్ నాకు ఇవ్వకు, ఫోన్ నెంబర్ చేసి వచ్చినావా, మరియు ఎటు పోతానవు, ఎట్లా వచ్చినావు, దుర్గం అది దుర్గం తెలియమని దుర్గం కిరణ్ గారు మరియు మన దుర్గం రవికిరణ్ గారు సిసిసి నా యొక్క పూర్వస్థితి వినజయమని పలుకుంటుగా ఆ యొక్క మిథిల పురం పరిపాలించేది జనక మహారాజు రెండవ పుత్రికను ఆ యొక్క నామము ఊర్మిళాదేవి అని. అట్లయితే నీ పేరు ఎందుకు చెప్పమన్నాడు చెప్పాలా. ఇప్పుడు ఆధార్ కార్డు మారుతాను, ఇప్పుడు అయ్యాన్ని నేను ఎక్కించు. మరి నీ పేరు చెప్పండి అది కాకపోతే మళ్ళీ ఎవరు అడుగుతాను, నన్ను అడుగు. అందుకే నీ పేరు అడిగినామ్మా. ఇప్పుడు వెళ్ళిపోతారు. ఇప్పుడు మా అక్కగారు ఇంకా నీకన్నా పెద్ద ఉన్నదా? మా అక్కగారు అరే నువ్వే ముసల్దాన్ని వేరే ఉన్నావు, ఇంకేమి ఎక్కున్నదా? అరే అరే నువ్వు నేను మర్చాను ఎవరితో కొంచెం జాగ్రత్త అన్నట్టు కదా వినరా అమ్మా. ఓకేరా అత్తగారు నీకు ఇదే వందనము. అత్తగారు నీకు ఇదే వందనము.
నన్ను పెట్టిన కారణం మేము తెలుగు అక్కయ్య గారు. ఓహో చెల్లెల మన యొక్క తోటలో పూల తోటలో పోయి ఆటలు ఆడుకొని రావాలని నేను పిలిచి ఉన్నాను. సరే అక్కయ్య గారు, మీరు అనుగ్రహంగానే మనం తోటలోకి వెళ్ళి ఆటలు ఆడుకోవాలి బాగున్నాం. హలో దుర్గం రవికిరణ్ గారు, దయచేసి ఒకసారి వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇదిలాపురి గతిపతుడను శ్రీపతి, ఇదిలాపురి గతిపతుడను శ్రీపతి, ఇదిలాపురి గతిపతుడను శ్రీపతి, ఇదిలాపురి గతిపతుడను శ్రీపతి. భక్తుడ భూపతి అని పిలుతురునము, భక్తుడ భూపతి అని పిలుతురునము, భక్తుడ భూపతి అని పిలుతురునము, భక్తుడ భూపతి అని పిలుతురునము. ఇదిలాపురి గతిపతుడను శ్రీపతి, భక్తుడ భూపతి అని పిలుతురునము, ఇదిలాపురి గతిపతుడను శ్రీపతి, భక్తుడ భూపతి అని పిలుతురునము.
తెలిపేదా విను. మిథిలాపురం పరిపాలించినట్టు జనక మహారాజని వినియోగించారు కదా. నేను అసలు నేను ఈ సేవకుని నన్ను మర్చిపోయినాను. ఇట్లుంటదా రాజు సేవకుని మర్చిపోయితే నువ్వు ఎట్లా ప్రజలను ఎట్లా వెళ్తావు? నన్నే మర్చిపోయినావు. అయ్యా మీరు ఇప్పుడు ఎటు వెళ్తారు మరి? సభా మందిరంకు వెళుతున్నాను. ఈ సభా మందిరానికి వచ్చి ఈ జనం ముందు సభ చేయుదామంటావా? అవునవును. ఏ మంత్రి దండేసుకుంటున్నా మాట్లాడుతూ చూడు. కొందరు వీడియో ఓన్లీ ఫోటోలు. హే ప్రధాని మహారాజా, మన పురములో గల బ్రహ్మ క్షత్రియ వైశ్య శుద్రాద్రి జనములు ఏ బాధలు లేకుండా ఉన్నవారులే కదా. ఉన్నారు మంచిగానే ఉన్నారు. కానీ ఇంకా పొలగానే చేత గోపు చేస్తాడు. కొంచెం చూడాలి ఏంటో మరి అందులో కొంచెం నువ్వు పెద్ద రాజు. నిజంగా నువ్వు మంచిగా మొక్కుతారు దేవాలకు. మాతా తల్లికి మొక్కాలే, మదన పోషాలకు మొక్కాలే. మొన్న పోషమ్మ కాడికి వచ్చి వచ్చినా మంచిగా మరి. హే ప్రధాని, ఇప్పుడే పోయి రంభ ఊర్వశి మేనక తిలోత్తమ వంటి స్త్రీలను రప్పించిన ఇప్పుడు సభ చేయవాలి. అంతే ఇప్పుడు రంభ గొర్రెంక కాకి కొండముడు కూడా రాండ కొండంతా మరి అన్నిటికి పోకుంటుంది. ఎట్టి చూస్తా వాళ్ళు అందరూ అడిపోతే ఆలే నా దగ్గరే కూడా. శశువరోత్తమ ఈ సభను వీటను చేయుదాము. 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 శశువరోత్తమ సుసుమతులై భూసురుల కుతుతా పురాణ నీతి శశిమతుల
సంతోషం మరి సభ చేసినాక ఇచ్చి మాటలే మరి దండములు నా తండ్రి నీకు దండములిదిగో దండములు నీ పాదములకు దండిగా 10,000 వంద నమోలు తండ్రి నాయనగారు ఇదిగో నీకు వందనములు నన్ను చల్లగా దీవించాలంటాను కుమార్తెలారా చల్లగా వర్ధిల్లు. మేము ఇప్పుడు ఆ యొక్క పూల తోటలకు పోయి ఆట పాటలు ఆడటానికి నాకు సెలవుల సంగుతాను బాలికలారా అలాగే పోయిరాందు తొందరగా రాందు. అవును తల్లి సేవక మహారాజా నా పుత్రికల వెంబడి వెళ్ళి వారు వాడుకొని తొందరగా తీసుకొని రాము. తొందరగా తీసుకొస్తా ఆటలు ఆడుకున్నాక ఇవాళ వస్తానా నేను పోయింది ఆడుతా రాకుండా చెరలు గుర్తుపడతా మన సారు మన రాజు ఇస్తాడు మీరు బాగా తింటారు నన్ను తింటారు తింటారు అంట ఇప్పుడే పోవాలి మరి రారే సుందరులారా రమణి అవనము దేరా 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 రమణి అవనము దేరా రమణి అవనము దేరా రాజముని గుడిలో నా రమ్యమైన బొమ్మలారా గుడిలో నా రమ్యమైన బొమ్మలారా అక్కయ్య నేనొక పాట పాడదా నువ్వు అవును చెల్లెల పాడు అక్కడ వినవే చెమ్మా చెక్కలాడుకుందాము అక్కడ వినవే చెమ్మా చెక్కలాడుకుందాము అక్కడ వినవే చెమ్మా చెక్కలాడుకుందాము అక్కడ వినవే చెమ్మా చెక్కలాడుకుందాము అక్కడ వినవే చెమ్మా మక్కువతో మనము మర్యాడుకుందాము మక్కువతో మనము మర్యాడుకుందాము మక్కువతో మనము మర్యాడుకుందాము మక్కువతో మర్యాడుకుందాము అక్కడ
వాళ్ళు ఆడతా వాళ్ళు ఆడతాడు కానీ నువ్వు వాడవా అని. నేను కూడా ఆడలేదా మీతో? నువ్వు ఒక పాట పాడవా? నేను పాడాలి ఒకటి. నువ్వు చిన్నప్పుడు ఏమాట ఆడుకున్నావే? నేను పుల్లాటలాడి ఏం పుల్ల ఏమాట నాకు వచ్చినాడు చెప్పమంటారా? చెప్పండి చెప్పమంటారా? చెప్తాను కదా. నేను బొడ్డెలు కూర్చుడు ఇంకా బొడ్డెలంటే మా మంగళవారం ఉండే వాళ్ళు పరుసోళ్ళు వాళ్ళకు ఇప్పుడు బొడ్డెలు వచ్చేది. అదే ఈ బొడ్డెలకి నేను ఇచ్చేది అన్న. ఏ రాను మంచికి ఇస్తావురా, ఏ రాను మంచికి నా సాధన ఏ నువ్వే మంచికి ఇస్తావురా నువ్వే. అదైనా కానీ ఓ నా ఎంబడి పడి ఇద్దరు ముందు ఇక నేను ఇక ఎప్పటికి దిత్తుడు వస్తుడు ఎప్పటి ఆ మరి దశంటి ఆటలు ఆడిన నేను మునుపటి లెక్కరా. మరి ఇప్పుడు ఏదో కొత్తగా ఉన్నాయా? టీవీలు వచ్చినాయి, ఇప్పుడు సెల్లులు వచ్చినాయి. కానీ సెల్లులలో చూసారా ఎట్లా ఆడతారు చూసారా? అయ్యో మీరు ఇంకా సాయి మరి గారు అది లేదు. సెల్లులు లేవు, బిల్లులు లేవు, ఏమీ లేదు. నీకు రావుగాని మేము ఆడుకుంటాం. మీరు ఆడతారా? చెల్లెరా కాకి కళ్ళు మూసులు ఆడుకుంటారా? నాదే ముగిరు మీరు నాకు పోయి నేను ఎంత సిరు అదా కళ్ళు మూసులు కూడా. అరే ఇక మరి ఏది ఏం చెప్తాం మరి ఏడాది తినరా మళ్ళా భాగ్యంబు నాకు లేదా వెంకటేశ్వర నీవు కూడా భాగ్యంబు నాకు భాగ్యంబు నాకు లేదా వెంకటేశ్వర నీవు కూడా భాగ్యంబు నాకు ఎంతైనా కొండలపై వెలసినాము దేవుడా ఎంతైనా కొండలపై అమ్మా అర్థం మాటిన్నారా? ఏమన్నాడు? తొందరగా తీసుకురామ్మా. ఆ పోదాం బాబు ఆంచపోయి ఆ యొక్క మన తల్లి ఆవిడ ఉపయోగించి రాగాడి మనకు తొందరగా అతి తొందరగా వెళ్ళిపోవాలి. తప్పించుకున్నావు ముప్పులు గిచ్చుడు అంటే సంగతి చెప్పుడు కానీ తప్పించుకున్నావు.